హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్స్ విత్ కేసీ అగైన్. సో తమ్నేల్ చూసే ఉంటారు కదా, ఈ వీడియోలో మనం రీసెంట్గా లాంచ్ అయిన ఎక్స్టర్ ఫేస్ లిఫ్ట్కి అండ్ దానికంటే కొంచెం ముందు లాంచ్ అయిన పంచ్ ఫేస్ లిఫ్ట్కి మధ్య ఉండే క్లియర్ డిఫరెన్సెస్ చూద్దాం. సో డిఫరెన్సెస్ అంటే ఏదో డిప్లొమాటిక్గా కాకుండా క్లియర్గా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం అండ్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కేటగిరీకి వెళ్ళిపోతే లుక్స్ అండ్ ఫీచర్స్. సో లుక్స్ అనేవి కంప్లీట్లీ సబ్జెక్టివ్ గైస్. సో ఎవరి టేస్ట్ని బట్టి లుక్స్ అనేవి మారిపోతుంటాయి అనమాట. సో నాకైతే పర్సనల్గా పంచ్ లుక్స్ బాగా నచ్చుతాయి, ఎందుకంటే ఆ మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ అయినప్పటికీ పంచ్ అనేది ఒక ప్రాపర్ ఎస్యూవీ లాగా అనిపిస్తుంది నాకు. అంటే ఎస్యూవీ అంటే కంప్లీట్ ఎస్యూవీ కాదు, సో ప్రాపర్ కాంపాక్ట్ ఎస్యూవీ లాగా అనిపిస్తుంది. బట్ ఎక్స్టర్ అనేది కొంచెం ఎందుకో నాకు ఆ ఎస్యూవీ లుక్స్ అనేవి ఎక్స్టర్లో మిస్ అయ్యాయి. కమింగ్ టు ఫీచర్స్, మనం ప్రొడక్టివ్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. సో అన్ని ఫీచర్స్ గురించి కాకుండా ప్రొడక్టివ్గా ఏ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారో దాని గురించి మాట్లాడుకుందాం. పంచ్లోకి వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ మనకి ఎల్ఈడి హెడ్లైట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకోటి పంచ్లో సేఫ్టీ వైజ్ 360 కెమెరా కూడా ఆఫర్ చేస్తున్నారు. వేరే మనకి ఎక్స్టర్లో ఇవి రెండు మిస్ అవుతున్నాయి అనమాట. ఎక్స్టర్లో మనకి ఇన్బుల్ట్ డాష్ కెమెరా ఒకటి ప్రొవైడ్ చేశారు. డాష్ కెమెరా అనేది మనం బయట కొనుక్కుంటే కూడా వచ్చేస్తుంది. అదే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనేది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఇంకోటి పంచ్లో ఉండే హెడ్లైట్స్కి ఆటో హెడ్లైట్స్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి నైట్ టైమ్స్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుద్ది. సో ఇవి రెండు కూడా హెడ్లైట్స్ అండ్ 360 కెమెరా అనేవి రెండు కూడా నాకు ప్రాక్టికల్ ఫీచర్స్ లాగా అనిపించాయి. సో ఈ విషయంలో మాత్రం పంచ్ వినేందనే చెప్తాను. నెక్స్ట్ కేటగిరీ, ఇది ఒక మేజర్ కేటగిరీ, కంఫర్ట్. దీన్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఒక కార్లో కంఫర్ట్ బాగలేకపోతే ఆ కార్ని మీరు కొని కూడా వేస్తే, ఎందుకంటే మనకి లాంగ్ టర్మ్లో ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఫీచర్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి లాంగ్ టర్మ్లో బాగా యూజ్ అయ్యేది సీటింగ్ కంఫర్ట్ అనమాట. సీటింగ్ కంఫర్ట్ బాగుంటే మనం ఎంత దూరమైనా జర్నీ చేయొచ్చు. అండ్ సిటీలో కూడా మనం చూస్తున్నారుగా, ఈ ట్రాఫిక్లకి ఇంత ఎక్కువ దూరం జర్నీ చేయాలంటే మనకి సీటింగ్ కంఫర్ట్ అనేది మెయిన్ థింగ్ అనమాట. సో కమింగ్ టు సీటింగ్ కంఫర్ట్, దీంట్లో కూడా మనకి పంచ్ కొంచెం పై చేయనే చెప్పాలి. ఎస్పెషల్లీ టాప్ 2 వేరియంట్స్ అనమాట. సో పంచ్లో మనకి టాప్ 2 వేరియంట్స్ ఉన్నాయి కదా, ఆ 2 వేరియంట్స్లో ఎక్స్టెండర్ థై సపోర్ట్ ఆఫర్ చేస్తున్నారు సీట్స్కి. సో మిగిలిన వేరియంట్స్లో ఎక్స్టెండర్ థై సపోర్ట్ ఆఫర్ చేయట్లేదు. ఈ ఎక్స్టెండర్ థై సపోర్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి సీటింగ్ కంఫర్ట్ చాలా ఇంప్రూవ్ అయింది. ఈవెన్ ఫ్రంట్ సీట్స్లో కానీ బ్యాక్ సీట్స్లో కానీ దీనివల్ల సీటింగ్ కంఫర్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ మీరు డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు మీకు బానెట్ విజిబిలిటీ అనేది అండ్ ఆ ఎస్యూవీ ఫీల్ అనేది క్లియర్గా అనిపిస్తుంటుంది పంచ్లో. బట్ కమింగ్ టు ఎక్స్టర్ మనకి, సో ఎక్స్టర్ అనేది ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ i10 నియోస్ అనేది అనుకుంటాను గైస్. సో i10 నియోస్ లాగా మనకి కొంచెం కింద కూర్చున్నట్టు ఉంటుంది. సీటింగ్ కంఫర్ట్ కూడా ఓకే కనిపిస్తుంది, మనకేమి సూపర్ సీటింగ్ కంఫర్ట్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ కొత్తగా వచ్చిన దాంట్లో కూడా మనకి సీటింగ్ కంఫర్ట్ అంతేం చేంజ్ లేదు. కమింగ్ టు ద నెక్స్ట్ కేటగిరీ, డ్రైవబిలిటీ అనగానే నేను ఫస్ట్ చెక్ చేసేది స్టీరింగ్ రెస్పాన్స్. సో స్టీరింగ్ రెస్పాన్స్ చూసరికి పంచ్తో కంపేర్ చేస్తే మనకి ఎక్స్టర్లో స్టీరింగ్ రెస్పాన్స్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి స్టీరింగ్ కొంచెం లైట్గా అనిపిస్తుంది అనమాట ఎక్స్టర్లో. సిటీ డ్రైవ్కి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ టర్నింగ్స్ అప్పుడు కూడా ఎక్స్ట్రా స్టీరింగ్ చాలా ఈజీగా తిరిగిపోద్ది అండ్ ఈజీగా ఆటో పొజిషనింగ్ అయిపోద్ది. వేరే పంచ్లో కొంచెం ఇది డిఫికల్టీగా అనిపిస్తుంది. మనకి పంచ్ స్టీరింగ్ మనకి కొంచెం హెవీగా అనిపిస్తుంది. సిటీలో హెవీగా అనిపించినప్పటికీ హైవే మీదకి వెళ్ళేటప్పటికే పంచ్ స్టీరింగ్ కొంచెం స్టేబుల్గా అనిపిస్తుంది. అండ్ పంచ్ స్టీరింగ్ మనకి హైవే మీద కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది కంపారిటివ్లీ ఎక్స్టర్. సో దీని అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి, దాని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి అనమాట. సో డ్రైవబిలిటీలోనే ఇంకో మేజర్ థింగ్ హ్యాండ్లింగ్. సో హ్యాండ్లింగ్ వచ్చేటప్పటికే 2 కార్లు అంత గొప్ప హ్యాండ్లింగ్ అయితే ప్రొవైడ్ చేయవు గైస్. ఎందుకంటే మీకు ఎక్స్టర్ అండ్ దీంట్లో వచ్చినప్పటికే ఇది మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ కదా. సో ఈ మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ వల్ల దీన్ని ప్రాపర్ ఎస్యూవీ లాగా బిల్డ్ చేయలేకపోయారు. సో పంచ్లో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల బాడీ కొంచెం అన్స్టేబుల్గా అనిపిస్తుంది. సో 80 కిలోమీటర్స్ వరకు ఓకే, కానీ 80 కిలోమీటర్ స్పీడ్ దాటిన తర్వాత కొంచెం అన్స్టేబుల్గా అనిపిస్తుంది మనకి. ఈవెన్ ఎక్స్టర్ కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఎక్స్టర్లో మనకి ఇంకో డ్రాబ్యాక్ ఉంది. సో డ్రైవబిలిటీలోనే ఇంకో మేజర్ ఆస్పెక్ట్ సస్పెన్షన్. సో ఈ సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్స్టర్లో మనకి సాఫ్ట్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. ఈ సాఫ్ట్ సస్పెన్షన్ సిటీలో మనకి బాగానే ఉంటుంది, కానీ హైవే మీదకి వెళ్ళేటప్పటికి చాలా బంపీ ఫీలింగ్ అనిపిస్తుంటుంది. సో ఈ కొత్త ఫేస్ లిఫ్ట్లో కూడా మనకి ఈ సస్పెన్షన్ ఏ విధంగా మార్చలేదు. సో దీనివల్ల ఆ బంపీ ఫీలింగ్ అనేది ఇప్పుడు కూడా అలాగే ఉంది. కమింగ్ టు పంచ్లో మనకి ఆ బంపీ ఫీలింగ్ అయితే రాదనమాట. బట్ కొంచెం స్పీడ్ దాటిన తర్వాత కొంచెం షేకీ ఫీలింగ్ వస్తుంది. పంచ్లో మనకి కొంచెం స్టిఫర్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. దీనివల్ల సిటీలో కానీ హైవే మీద కానీ బండి మనకు కొంచెం స్టేబుల్గానే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ హైవే మీద సస్పెన్షన్ మనకి బంపీ ఫీలింగ్ అయితే రాదు. బట్ మనకి చెప్పాక ఇందాక 80 స్పీడ్ దాటిన తర్వాత కొంచెం అన్స్టేబుల్గా అనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు, ప్రీవియస్గా కొన్ని యాక్సిడెంట్స్ జరిగినప్పుడు పంచ్ ఎక్కువగా రోల్ ఓవర్ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి పంచ్కి. సో దీనివల్ల అనమాట. సో దాని స్పీడ్ తెలుసుకోకుండా చాలా మంది ఏంటంటే 80 అబోవ్ స్పీడ్ వెళ్ళడం, లేకపోతే 100, 120 వెళ్ళడం వల్ల సో అది కొంచెం స్టెబిలిటీ కోల్పోయి బండి తిరగబడిన యాక్సిడెంట్స్ చాలా జరిగాయి. అది కొంచెం గమనించుకోవాలి. సో ఐడియల్ స్పీడ్లో డ్రైవ్ చేస్తే 2 కార్లు కూడా బాగానే ఉంటాయి, బట్ మన వాళ్ళు తగ్గరు కదా. సో ఆ స్పీడ్ ఎక్కువ దాటినప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది మనకి. సో డ్రైవబిలిటీలోనే ఇంకో మేజర్ థింగ్ బ్రేకింగ్. సో బ్రేకింగ్ రెండింటిలో బాగానే ఉంటుంది గైస్. సో మీకు ఫ్రంట్ డిస్క్ అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి రెండింటిలో కూడా మనకి. సో దీనివల్ల మనకి బ్రేకింగ్ బాగానే ఉంటుంది, అంత ఇబ్బంది అయితే ఏముండదు. సో ఇది కూడా చెప్తున్నాను
చెప్తున్నాను రైస్. ఐడియల్ స్పీడ్ 80 స్పీడ్ డ్రైవ్ చేసినప్పుడు బాగానే అనిపించింది నాకు. నేనైతే 100లో 120 కొట్టలేదు. ఐడియల్ స్పీడ్లో నాకైతే బ్రేకింగ్ రెండింటిలో బాగానే అనిపించింది. తర్వాత మేజర్ థింగ్ ఇంజన్స్. సో రెండింటిలో కూడా మనకి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పంచ్లో ఇంకో అడ్వాంటేజ్ అంటే దీంట్లో మనకి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ ని మనకి టాటా నెక్సాన్ లో ప్రొవైడ్ చేస్తారు. సేమ్ ఇంజన్ ని పంచ్ లో కూడా తీసుకొచ్చారు. దీనివల్ల ఈ కార్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. దాంట్లో మాత్రం ఏ డౌట్ లేదు. సో ఈ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ వచ్చినప్పటికే ఎక్సర్లో మనకి 4 సిలిండర్ ఇంజిన్ అండ్ దీంట్లోకి వచ్చినప్పటికే పంచ్లోకి వచ్చినప్పటికే 3 సిలిండర్ ఇంజిన్. ఆ డిఫరెన్స్ అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంటుంది అనమాట. ఎక్సర్ ఇంజిన్ మనకి చాలా స్మూత్గా అండ్ రిలయబుల్గా ఉంటుంది అండ్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఆ నాయిస్ మనకి క్యాబిన్లోకి వినిపించదు. బట్ పంచ్లోకి వచ్చినప్పటికే ఆ 3 సిలిండర్ ఇంజిన్ వల్ల కొంచెం వైబ్రేషన్ మనకి తెలుస్తూ ఉంటుంది అండ్ నాయిస్ కూడా కొంచెం క్యాబిన్లోకి వస్తూ ఉంటుంది. ఈవెన్ మీకు టర్బో ఇంజిన్ తీసుకురా కానీ ఆ క్యాబిన్ నాయిస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది పంచ్లో. బట్ ఎక్సర్లో మనకి ఆ క్యాబిన్ నాయిస్ అనేది అంతగా వినిపించదు అనమాట. అండ్ రిలయబిలిటీ వైజ్ కూడా మీకు కంపారిటివ్లీ పంచ్ ఇంజన్ మనకి ఎక్సెల్ ఇంజనే చాలా బాగుంటుంది. బట్ పవర్ వైజ్ తీసుకుంటే ఖచ్చితంగా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మేజర్ చేంజ్ అనే చెప్పాలి. సో పంచ్లో ప్రొవైడ్ చేసే ఈ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే మీకు ఎక్సలెంట్ పవర్ అండ్ టార్క్ జనరేట్ చేస్తుంది. సో మీరు వీడియోస్ కూడా చూసే ఉంటారు కదా, ఆ కొండలో గుట్లు ఎక్కించింది అవన్నీ కూడా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. చాలా మంది అది న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ అనుకుంటున్నారు. కాదు, అది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. సో దానివల్ల అది ఈజీగా బంపీ రోడ్స్లో కానీ ఈవెన్ కొండలు ఎక్కడం కానీ ఇలాంటివన్నీ చేసింది. సో ఆ ఇంజన్ అయితే దీంట్లో చాలా బాగుంటుంది. ఎవరైతే పవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ 1.2 లీటర్ ఇంజన్ చాలా బాగా సూట్ అవుద్ది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. నెక్స్ట్ దీంట్లోనే చాలా మంది ఎక్స్ప్రెస్ చేసే డౌట్, సో ఏఎంటీ గేర్ బాక్స్ ఎలా ఉంటుంది ఈ రెండిట్లో. సో ఏఎంటీ గేర్ బాక్స్ డెఫినెట్లీగా మనకి హుండా ఎక్స్టర్లో కొంచెం పై చేయని చెప్పాలి గైస్. హుండా ఎక్స్టర్లో ఏఎంటీ గేర్ బాక్స్ షిఫ్టింగ్ మనకి చాలా స్మూత్గా అనిపిస్తుంది అండ్ ఆ గేర్ నాబ్ కూడా మనకి చాలా కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది అనమాట. బట్ కమింగ్ టు టాటా పంచ్, ఆ గేర్ నాబ్ ఏదో కొంచెం అవుట్డేటెడ్గా అనిపిస్తుంది అండ్ షిఫ్టింగ్ కూడా మనకి కొంచెం లాగీగా అనిపిస్తుంది. ప్లస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకి ఆ ల్యాగ్ కూడా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఏఎంటీ గేర్ బాక్స్ విషయంలో మాత్రం ఎవరైనా స్మూత్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా చూస్ చేసుకోండి పంచ్తో కంపేర్ చేస్తే. ఫైనలీ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ సేఫ్టీ. సో ఈ విషయంలో ఖచ్చితంగా టాటా పంచ్దే పై చేయని చెప్పాలి. సో ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కూడా రియల్ వరల్డ్లో చాలాసార్లు చూసే ఉంటారు. దీనికి ఆల్రెడీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా వచ్చింది. సో ఆ రేటింగ్ పక్కన పెడితే రియల్ వరల్డ్లో చాలాసార్లు పంచ్ చాలా మంది ప్రాణాలు కాపాడింది. ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. స్టాండర్డ్ అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు. బట్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేసినంత మాత్రాన బిల్డ్ క్వాలిటీ బాగున్నట్టు కాదు. అండ్ పంచ్తో కంపేర్ చేస్తే దీని బిల్డ్ క్వాలిటీ కూడా అంత గొప్పగా ఏమి ఉండదు. అండ్ ఆన్ పేపర్ కూడా దీనికి ఇంకా మనకి క్రాషెస్ జరగలేదు. ఈవెన్ గ్లోబల్ ఎన్క్యాప్లో కానీ అసలు భారత్ ఎన్క్యాప్లో కూడా దీనికి ఇంకా క్రాషెస్ జరగలేదు. కొత్తగా వచ్చిన ఫేస్ లిఫ్ట్లో కూడా బిల్డ్ క్వాలిటీ గురించి వీళ్ళు అసలు ఏం మాట్లాడలేదు. సో సేఫ్టీ విషయంలో పంచ్ అనేది మనకి క్లియర్ విన్నర్ అనమాట. ఈ రెండు కార్లో కూడా మనకి సిఎన్జీ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో సిఎన్జీ అయితే రెండు కార్లో కూడా బాగానే ఉంటుంది. ఈవెన్ డ్రైవబిలిటీ వైజ్ కానీ నెక్స్ట్ మైలేజ్ వైజ్ కానీ బాగానే ఉంటుంది. సో మైలేజ్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు సిఎన్జీ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ పవర్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు. రెండిట్లో మీకు ఆల్మోస్ట్ ఈక్వల్ పవరే ఉంటుంది. సో పవర్ నాకొద్దు, జస్ట్ మైలేజ్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సిఎన్జీ ఆప్షన్ చూసుకోవచ్చు. సో రెండు కార్లు కూడా సిఎన్జీ వైజ్ బాగానే ఉన్నాయి. సో రెండిట్లో నాకు పెద్ద డ్రాబ్యాక్స్ ఏం కనిపించలేదు. కమింగ్ టు ప్రైసింగ్, రెండు కార్లకు సంబంధించిన ఆన్ రోడ్ ప్రైసింగ్ మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. సో ఎక్స్ట్రాతో కంపేర్ చేస్తే పంచ్ మనకి కొంచెం తక్కువ రేట్లో వస్తుంది అనమాట. ఐ మీన్ బేస్ వేరియంట్. సో అఫోర్డబుల్ ప్రైస్ వచ్చేది మనకి పంచ్ అనమాట. సో ఈ విషయంలో కూడా మనకి కొంచెం పంచే వినర్ అని చెప్పాలి. సో ఓవరాల్ గా అన్ని పాయింట్స్ టచ్ చేసానని అనుకుంటున్నాను. ఈ రెండు వెహికల్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా అలాంటి జెన్యూన్ కంపారిజన్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.